రాజశేఖర రెడ్డి పాదయాత్ర సందర్భంలో చాలామంది ఏంటంటే, మా పిల్లల్ని చదివించలేకపోతున్నాం అంటే, "ఏ మా గవర్నమెంట్ స్కూల్ లేదా?" ఉంది. కానీ సక్రమంగా లేదయ్యా. అందరూ చుట్టుపక్కలోళ్ళందరూ ప్రైవేట్ స్కూల్‌కెళ్తుంటే, మా వాడిని గవర్నమెంట్ స్కూల్ ఏంటి అని చెప్పి ఎక్కిరిస్తున్నారయ్యా. అందుకని మా వాడు చదువు మానేసి కూలి పనులు చేసుకుంటున్నాడయ్యా అంటే, "ఎంతమంది ఉంటారమ్మా మీ ఊళ్ళో ఇట్లాగంటే?" "ఒక 20 మంది ఉంటారయ్యా 100కి." అంటే, "సరే అట్టయితే నేను దానికి ప్లాన్ చేస్తానన్నాడు." అందులో భాగంగానే ఆయన పెట్టినటువంటి స్కీమ్ ఏదైతే ఉందో ఆహ్, ఇది ఉచితంగా పేదవాళ్ళకి కూడా కార్పొరేట్ విద్య. మొత్తం అందరిని దాంట్లోకి తీసుకురావాలని గాదు. ఎవరైతే ఇట్లాగా ప్రైవేట్ స్కూల్‌కెళ్దాం అనుకుంటున్నటువంటి ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు అక్కడికి చేర్చేటట్టు. ప్రభుత్వ స్కూల్ ఇదే ప్రైవేట్ విద్యా సంస్థలో ఒక 20% సీట్లు వీళ్ళకి కేటాయించండి అని అడిగాడనమాట. అంటే గవర్నమెంట్ స్కూల్‌లో ఆల్రెడీ అబ్జార్బ్ అయిపోయినోళ్ళుంటారు. అలా కాక ఇలాంటి సైకలాజికల్ ప్రెషర్ వల్ల ఆగిపోతున్న 20% మందిని ఇక్కడికి తీసుకురావాలన్నది ఆయన ప్రయత్నం. కానీ కాలక్రమంలో అసలు ప్రైవేట్ విద్యా సంస్థ కంప్లీట్‌గా ప్రైవేట్ విద్యా వ్యవస్థ దాని మీద ఆధారపడాల్సొచ్చింది. అట్లాగే ఆరోగ్యశ్రీ. ఆయన పాదయాత్ర సందర్భంలో ఈ ఆరోగ్యానికి సంబంధించి ట్రీట్‌మెంట్‌లకి దొరకట్లేదయ్యా అంటే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేరా డాక్టర్లు మనం బాగా మెరుగు చేద్దామంటే, అయ్యా మీరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగు చేస్తారు కానీ ఎగబడి జనం వెళ్తుంటే అక్కడ ఆళ్ళెట్ట చేయగలుగుతారు? ఇంకోటి కొన్ని కొన్ని మందులకి డాక్టర్లు లేరు. దానికి తగినటువంటి టెస్టులు లేవు వాళ్ళ దగ్గర. మళ్ళీ ఇయన్నీ బయటికెళ్ళంటే మా దగ్గర డబ్బులుండట్లేదంటే, దాంట్లో భాగంగా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. అప్పుడు అందరు ప్రైవేట్ ఆసుపత్రులను పిలిచి వాళ్ళని అడిగిందేంటంటే, "మీ దగ్గర ఎన్ని ఖాళీలుంటాయి? హాస్పిటల్ ఆక్యుపెన్సీ మీ బెడ్స్" అంటే, "20% దాకా ఉంటాయండి" అన్నారు. "అట్లయితే ఓ పని చేయండి. ఈ 20% మా ప్రభుత్వానికి అనకండి. మేము పంపించేటటువంటి పేషెంట్ మీ ఆసుపత్రిలోనే బోర్డెట్టుకు కూర్చుంటాడు మావాడు. ఓకే చేయండి. వాళ్ళకి మీరు మీరు మిగతా వాళ్ళ దగ్గర వసూలు చేసే ఫీజులు వసూలు చేయకండి. వీళ్ళ దగ్గర వరకు ఏదైతే మీ డాక్టర్ గారి ఖర్చులు, ఆ టెస్టుల ఖర్చులు, అట్లాగే మీ స్టాఫ్ ఖర్చులు ఎంతైతే ఉందో అది పోను ఇంకో రూ. 10 ఇస్తాం మీకు. దాంతో సర్దుకోండి. ఈ 20% మంది పేదలకి సేవ చేయండి" అని అడిగారు. సరే అని చెప్పి పెట్టుకున్నాడు. కానీ బయట మొత్తం పేదలకి ఉచిత వైద్యం అందిస్తున్నాం అనేటప్పటికి ఎవడికాడికి నాకు, నాకు, నాకు అంటే అది కాస్త ఇక ఆరోగ్యశ్రీ అనేటటువంటిది కాస్త అన్ని జబ్బుల్ని అందులోకి తీసుకొచ్చేసి అసలిక ప్రైవేట్ ఆసుపత్రి అనేది కంప్లీట్‌గా దీని మీదనే డిపెండ్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ తర్వాత కాలంలో ఇది కాస్త భారమైంది. నెలకి దగ్గర దగ్గరగా 350,00,00,000 వరకు ఖర్చవుతది ఆరోగ్యశ్రీకి. ఆంధ్రప్రదేశ్‌లో నెట్వర్క్ ఆసుపత్రులు కావచ్చు, ప్రైవేట్ ఆసుపత్రులు కావచ్చు, ప్రైవేట్ మెడికల్ కళాశాలల ఆసుపత్రులు కావచ్చు, ట్రస్ట్ హాస్పిటల్స్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు. ఇలా ఈ 4 సెక్టార్స్ కలిపి ఇచ్చేటటువంటి ఈ సర్వీసెస్ కారణంగా 350,00,00,000 దాకా అవుతుంటది. కానీ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, అంతకుముందు బకాయిల్ని కొంత తీర్చి, ఆ తర్వాత నీ కరోనా టైంలో బకాయి పెరిగిపోయింది. తర్వాత మాత్రం నెలకు 200,00,00,000 అట్లా ఇస్తుండేవాడు. కానీ ఈ పేరబెట్టుకున్నటువంటి బకాయి అట్లా ఉండిపోయింది. అంటే నెలకు కూడా 350,00,00,000 అవసరమైనప్పుడు 200,00,00,000 ఇచ్చాడు. 150,00,00,000 పేరబెట్టుకుపోయింది. అట్లా అట్లా తను దిగిపోయే నాటికి రూ. 2,500,00,00,000 దాకా బకాయి పడిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు గారు అదంతా నేను తీర్చేస్తాను. దీనికొక స్ట్రీమ్ లైన్ చేసేస్తాను. మొత్తం క్లియర్ చేసేసి అని చెప్పారు. దాంతో డాక్టర్లందరూ ఆశ పెట్టుకున్నారు. తీరా చూస్తే ఆ స్ట్రీమ్ లైను లేదు. అసలు ఆ డాక్టర్లతో కూర్చున్నది లేదు ఈ రోజు వరకు కూడా. డాక్టర్లతో మీటింగ్ కూడా జరగలేదు ఈ రోజు వరకు కూడా. కానీ ఆళ్ళ దగ్గర రూ. 2,500,00,000 దాకా బకాయిలున్నాయి. అది తీర్చడానికి సంబంధించి ప్రాబ్లమ్ అవుతుంది. 250,00,00,000 ఇస్తాం. ఒక 500,00,00,000 ఇస్తాం. ఇట్లాంటి స్టేట్‌మెంట్‌లు తప్పించి ఆళ్ళ చేతికి క్యాష్ రావట్లేదు. అది కూడా ఆ 250, 500 కాదు. వాళ్ళేమంటున్నారు మా బకాయిలన్నీ తీర్చేసేయండి. అంటే ఇప్పుడు 650, 700,00,00,000 ఇస్తానని చెప్పి మొన్న 300,00,00,000 ఏసారట. 250,00,00,000. అది కూడా కొంతమందికి మాత్రమే వెళ్ళినయట. అందరికి వెళ్ళలేదు. అలా గాకుండా మీరు పోనీ 650,00,00,000 రిలీజ్ చేసేయండి. పోను మిగతా 2,000,00,00,000 మాకివ్వాల్సింది ఏదైతే ఉందో అది ఎన్ని దశల్లో ఇస్తారు? 2 నెలలకోసారి ఇస్తారా? 3 నెలలకోసారి ఇస్తారా? అదే టైంలో ఇప్పుడు మళ్ళీ నెలకో రూ. 350,00,00,000 దాకా అవుతుంటది కదా! ఇది ఎట్లా చేస్తారు? ఇది ఎప్పటికప్పుడు పే చేస్తూ అది బకాయిలు ఇట్లా పే చేయండి. దానికో స్టేజ్ మ్యాప్ ఇవ్వండి అంటే సమాధానం చెప్పేవాడు లేడు. ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళతో ఈ రోజు వరకు మీటింగ్ అవ్వలేదట. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వాళ్ళతో కూర్చుంటే వాళ్ళేమో మంత్రి గారు చెప్పట్లేదు, ప్రభుత్వం చెప్పట్లేదు అంటారట. ఓవరాల్‌గా ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల సమ్మె ప్రారంభమయ్యాక ప్రైవేట్ మెడికల్ కళాశాలల ఆసుపత్రుల వాళ్ళు కూడా నోటీస్ ఇచ్చారు. మేము 15 రోజుల పాటు చూస్తాం. మీరు ఈ 15 రోజుల్లో పాటు సమస్య పరిష్కరించండి. అప్పటిదాకా మేము మీకు సేవలు అందిస్తాం. ఆ తర్వాత మేము కూడా సమ్మెలోకి వెళ్తామని. 15 రోజులు అయిపోయింది. ప్రభుత్వం వాళ్ళని కూడా చర్చలకు పిలవలేదు. దాంతో ఇవాల్టి నుంచి వాళ్ళు సమ్మె బిగించేశారు. ఇక ట్రస్ట్ ఆసుపత్రులు, గవర్నమెంట్ హాస్పిటల్లే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఇంపాక్ట్ అంతా గవర్నమెంట్ హాస్పిటల్ మీద పడతది. చచ్చిపోతారు ప్రజలు. రోగాలు ముదిరిపోతాయి. ప్రాణాంతకమైన పరిస్థితి. ప్రభుత్వం మనుషులుగా మానవత్వంతో ఆలోచించాల్సిన సందర్భం సమ్మె దాదాపు 15 రోజులైపోతుంది బిగినయి. ఇప్పుడు కొత్త సమ్మెతో ఇంకా పతాక స్థాయికి చేరుతుంది ఈ ప్రాబ్లమ్.